నమస్తే. యోగా క్షేమం ఎపిసోడ్ నంబర్ 20 ఆత్మీయ స్వాగతం. ఈ రోజుల్లో ఎక్కువ మూమెంట్స్ లేక విశేషంగా ఈ చేతుల కండరాలు, భుజ కండరాలు, మరియు చెస్ట్, ఛాతీ భాగం చాలా గట్టి పడిపోతాయి, స్టెఫ్. దానింటి మన ఉత్సాహం కొద్దిగా తగ్గుతుంది. మరియు ఆ టైట్నెస్ వలన సరి అయిన మూమెంట్స్ లేక నొప్పి కూడా బాధిస్తుంది. దీనికి ఒక చిన్న పరిష్కారం, ఎక్స్టెండెడ్ చైల్డ్ పోజ్, ఉత్తాన శిశు ఆసనం. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మేము చూద్దాం. మొదలు ఆల్ ఫోర్స్ చతుష్పాదాసనం ఈ పోస్చర్లో ఉండండి. నీ బిలో ది హిప్స్, చేతులను భుజాల కింద ఉంచండి, మిడిల్ ఫింగర్ పాయింటింగ్ ఫార్వర్డ్. దీంట్లో 2 వేరియేషన్లు మేము నేర్చుకుందాము. మొదటిది ప్రారంభంలో అందరూ చేసేందుకు సాధ్యమయ్యే మరియు ఎక్కువ విశ్రాంతిను ఇచ్చే ఒక పోస్చర్, బ్రీత్ స్లోలీ. ఇప్పుడు మోచేతులను నిదానంగా వంచుతూ మీ నుదుటి భాగాన్ని, ఫోర్హెడ్ మ్యాట్ పైన ఉంచండి. 2 చేతులను ముందుకు జరుపుతూ చేతులను నిటారుగా ఉంచండి, పామ్ ఫేసింగ్ ది ఫ్లోర్. ఇప్పుడు లోతుగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఈ పోస్చర్లో ఒక 2 to 3 minutes ఉండండి. ఇది నుదుటి భాగం మేము మ్యాట్ పైన ఉంచినప్పుడు మెడ భాగము సుడులుగా ఉంటుంది. అందుకని ఇది ప్రారంభంలో అందరూ చేయవచ్చు. ఇది మన నరమండలానికి విశ్రాంతి ఇస్తుంది. ఊపిరి పీలుస్తూ పొట్ట భాగం విస్తరించాలి, ఊపిరి వదులుతూ పొట్ట భాగం లోపలికి పోవాలి. ఇది చాలా రిలాక్సేషన్ పోస్చర్. ఛాతీ భాగంలో కొద్దిగా స్ట్రెచ్ వస్తుంది. భుజకండరాలకు మంచి ఒక ఫ్లెక్షన్ మూమెంట్ దొరుకుతుంది. మరియు మన డయాఫ్రమ్ దానికి గుడ్ మూమెంట్ దొరుకుతుంది. రక్త ప్రసరణము తల వైపుకు కొద్దిగా వృద్ధిస్తుంది. తర్వాత 2 చేతులను వెనక్కు తీసుకొని చేతులను నొక్కుతూ నిదానంగా చతుష్పాదాసనం స్థితికి రండి. ఈ స్ట్రెచ్ ఇంకా బాగా కావాలంటే, విశేషంగా ఛాతీ భాగానికి, మెడ భాగానికి, భుజ కండరాలకి స్ట్రెచ్ ఇంకా బాగా దొరికేదానికి ఒక వేరియేషన్ ఇప్పుడు నేర్చుకుందాము. ఇప్పుడు నిదానముగా మోచేతులను వంచుతూ శరీర భాగాన్ని కిందికి తీసుకోండి. ఇప్పుడు నుదుటి భాగం పైనకెత్తి ఈ చిన్ దాన్ని, ఈ మెంటు భాగాన్ని మరియు ఛాతీ భాగాన్ని
మ్యాట్ పైన ఉంచండి. చేతులను ముందరికి జరిగిస్తూ నిటారుగా ఉంచండి. ఊపిరి లోతుగా ఉండాలి. ఈ పోస్చర్లో 1 minute ఉండాలి. ఈ పోస్చర్లో మెడ భాగానికి, ఛాతీ భాగానికి ఎక్కువ స్ట్రెచ్ లభిస్తుంది. తర్వాత చేతులను వెనక్కు లాగి చేతులను నొక్కుతా చతుష్పాదారాసనం దగ్గరికి రండి. నిటారుగా కూర్చోండి. దీన్ని మరోసారి రిపీట్ చేయొచ్చు. దీన్నింటి ఇక్కడ ఉండే పై భాగం, ఈ మెడ భాగము, ఛాతి భాగము మంచి స్ట్రెచ్ దొరుకుతుంది. ఇక్కడ ఉండే ట్రెపిజాయిడల్ మజిల్స్, ది నెక్ మజిల్స్, భుజకండరాలు మరియు ఛాతి భాగం, ది మజిల్స్ ఆఫ్ ది చెస్ట్, పెక్టోరల్ మజిల్స్ మరియు ఇంటర్కాస్టల్ మజిల్స్ బాగా అవుతుంది. మరియు శ్వాసకోశానికి, హృదయ భాగానికి గుడ్ స్ట్రెచ్ దొరికి మనలో ఆ ఉత్సాహం బాగా పెరుగుతుంది. ఈ పోస్టర్ చేసి మేము మన ఆరోగ్యాన్ని బాగా పట్టుకుందాము. మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో మేము కలుస్తాం. నమస్తే.